తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, మనీ, వెల్త్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ లో షార్ట్ టైం టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు నెంబర్స్ వారీగా. అలాగే 555 నెంబర్ మ్యాజిక్ చెప్పండి మ్యామ్. అది కూడా మ్యాజికల్ నెంబర్. అన్ని నెంబర్స్ మ్యాజికే, కానీ ఇదేంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా కొంతమంది, చిన్న డిజైర్ చిన్నవి ఉంటాయి. నాకేమో ఎవరో నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే ఎవరో ప్రెజెంట్ ఇవ్వాలి, నాకు నేను అట్రాక్ట్ చేయాలి. సపోజ్ నాకు ఒక చీర చాలా నచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు, అది కొనుక్కోవాలి అనుకున్నాం. కాసేపు సింపుల్గా లేడీస్కి అవే ఉంటాయి కదా. లేకపోతే ఒక నగ ఉంది, ఇప్పుడు సిల్వర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కదా, సిల్వర్ కోటెడ్ నగలని చాలా ఎక్కువ, స్టర్లింగ్ సిల్వర్ది అంటే అందుబాటుకు వచ్చేస్తాయి కదా అన్నీ. సో అది కొనుక్కోవాలి. అది కూడా 25,000 50,000 కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది, నేను షాప్లో చూసాను, అది కొనుక్కోవాలి. దానికి ఈ టెక్నిక్స్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ డిజైర్స్కి అనమాట. 555 టెక్నిక్ అనేది వెరీ సింపుల్. 5 days 55 times రాయాలి ఒక డిజైర్ని. మనం అదే మాట్లాడుకుంటున్నాం. అంటే ఎలా రాయాలి అంటే అయిపోయినట్టు రాయాలి. అంటే నేను అది కొనేసుకున్నాను, నేను నగలు కొనేసుకున్నాను, అది వేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటున్నారు విత్ ఎక్స్ప్రెషన్ అనమాట, డిజైర్ తోటి అంటే ఆనందంతో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఏదైనా మనం ఆనందంతో అడిగాము అంటే అది తిరిగి వస్తుంది. ఏదైనా మనం అంటే యాంగ్జైటీతో అడిగినప్పుడు రాదు తిరిగి, అది బ్లాక్ చేస్తుంది అనమాట. అందుకనే పాజిటివిటీ పెంచుకోండి అని చెప్తున్నాం. సో ఏదైనా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హ్యాపీనెస్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ జాయ్, ఆ జాయ్ నుంచి మనం అడిగాము అంటే మనకి ఎప్పటికైనా బ్రహ్మాండం చూస్తూ ఉంటుంది, అంటే యూనివర్స్ చూస్తూ ఉంటుంది. అది తప్పక తిరిగి వస్తుంది అనమాట, మెనీ ఫోల్డ్స్. ఇంకా ఎక్కువ వేస్తుంది కానీ తక్కువ ఇవ్వదు. సో అదే మనం ఏంటంటే నాకు రాదు అని ఎప్పుడు మనం అనుకుని మొదలెట్టామో అందుకని అదే చేస్తుంది, అదే అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఈ టెక్నిక్ ఎలా అంటే 5 days, అది పొద్దున్న లేవగానే చేయడం అనేది చాలా మంచిది. ఇదే వాటర్ బాటిల్ టెక్నిక్ మీద కూడా, వాటర్ బాటిల్ మీద కూడా అతికించి పెట్టుకోవచ్చు. చాంట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే 55 times రాయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు కనుక ఏమంటానంటే ఫస్ట్ 2-3 days, మినిమం 3 days రాయండి. అది తర్వాత ఒక పేపర్లో పెట్టేసుకుని స్క్రైబింగ్ చెప్పాను కదా, లేకపోతే డైరీ అయినా అది చూసుకుని, జర్నలింగ్ కూడా అంటాం అనమాట, అది చూసుకుని రోజు చదువుకోండి అంట. 55 times చదువుకోండి. రాస్తాం కదా, అదేంటంటే మనకి బుర్రకు ఎక్కువ ఉంటుంది కదా, ఆల్రెడీ థాట్లోకి వెళ్ళి ఉంటుంది కదా. సో 55 times మనం రాసాం కనుక మళ్ళీ చదువుకోండి. ఇదేమో 5 days చేస్తే మీకు ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం మారుతుంది. సో అందుకనే 5 by itself ఇది మ్యాజికల్ నెంబర్, వెరీ ఫ్రెండ్లీ నెంబర్ కూడా. సో అందుకోసం అని 5 into 55 ఇదే టెక్నిక్ అనమాట. వాటర్ బాటిల్ మీద కూడా రాసుకోవచ్చు, జర్నలింగ్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం మిగతా టెక్నిక్స్ చాలా మాట్లాడుకున్నాం కనుక అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే 7 into 7 into 7 అంటే ఏంటి, ఇది 2 విధాలుగా చేయొచ్చు. 369 టెక్నిక్ నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, అలాగే 7 times కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే 77 into 7 చేయొచ్చు. ఓకే, ఈ 5 into 5 లాగా 55 లాగా ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. లేకపోతే 7 times కంటిన్యూస్గా రాసుకోవచ్చు. రెండు చేయొచ్చు అనమాట. 777 కూడా షార్ట్ టైం గోల్స్ కదా మేడం? షార్ట్ టైం 7 days కదా. 7 days కదా. ఎందుకు 7 అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే అది లక్కీ నెంబర్. అది ఓకే, అంటే మనకి 777 అంటే ఏంటి, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ టు గివ్ అన్నట్టే, అంత లక్కీ నెంబర్ అనమాట అది. 777 అనేది అంత లక్కీ నెంబర్. సో 7 into 77 చేసుకోవచ్చు, 7 into 7 into 7 చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, పొద్దున్న లేవగానే చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పాను కదా ఇందాక, ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏంటంటే ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ బిగినింగ్. అంటే ఏంటి, మనం పడుకున్నప్పుడు చాలా మనం మర్చిపోతాం, అలాగే డ్రీమ్స్ కూడా అంటూ ఉంటారు. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏంటంటే అదే వస్తుంది. సో పాజిటివిటీ ఉంటే పాజిటివ్ డ్రీమ్స్ వస్తాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ డ్రీమ్స్ వస్తాయి. సో ఇది ఎంత మార్చుకోవాలి అంటే టైం పడుతుంది. సో అందుకని ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. అలాగే మనకి డిజైర్ ఏముంది, మన డిజైర్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఈజీగా పొందొచ్చు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నాము అంటే డిజైర్ అనేది ఏంటని మనకే తెలియాలి. ఫస్ట్ పాయింట్ అది. మనకి ఏం కావాలో మనకి తెలియకపోతే మనం ఎలా అడుగుతాం? ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు. ఇవన్నీ మనకి తెలిసిన ఒక సామెతలే, చిన్నప్పటి నుంచి అందరూ చెప్పుకుంటూనే వస్తారు.
కానీ ఎలా అడగాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా అడగాలి, మనకి ఏం కావాలి, ఇంకా ఫస్ట్ మనకి ఏం కావాలంటే అడగలం. సో దాని తర్వాత ఎలా అడగాలి, ఎలా అడగాలి అన్న దానికి మన నిదర్శనం ఏంటంటే 5x55, 7x77. ఇవి చేసుకుంటే ఏంటంటే షార్ట్ టర్మ్ అనమాట. ఇదే మనకు కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద డిజైర్ అయింది. సపోజ్ కొంతమంది ఏమనుకుంటారు, నాకు ఇప్పుడు ₹1,00,000 శాలరీ ఉంది, నాకు 1,50,000 కావాలి అనుకోవచ్చు. సో కొంచెం టైం పడుతుంది కదా దానికి. సో కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఆ నమ్మకం అనేది బలపరుస్తుంది. అంటే ఏంటి, ఒక తాడు, అసలు లావుగా ఉన్న తాడు ఒక షిప్ని ఎలాగ లాగి ఒక యాంకరింగ్ చేస్తుంది. యాంకర్ ఎలా చేస్తుంది, అది కూడా తాడే, ఎప్పుడో అప్పుడు అది సొంత తాడే, ఒక థ్రెడ్డే అది. అలాగే మనం చూసామంటే మనకి లెహంగాలు ఉంటాయి, బరువుగా ఉంటాయి. ఏ షేర్వాణి అనుకో, అన్ని వర్క్ చేసి బరువుగా, ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి. అది కూడా ఒక థ్రెడ్లోనే మనం బంధించి పెడుతున్నాం, మొత్తం బ్యాలెన్స్ చేసి థ్రెడ్ కదా. సో ఆ థ్రెడ్ అనేది ఈ టెక్నిక్స్. ఓకే. సో ఇవి చేయకుండా మనం చేయలేము కదా. సో ఆ థ్రెడ్ ఎప్పుడు బలపడుతుంది, ఇది కంటిన్యూస్గా చేసినప్పుడు నమ్మకం అనేది బలపరుస్తుంది. అది ఫస్ట్ ఏంటి, మొదటి పాయింట్ డిజైర్. మొదటి పాయింట్ అంటే నీకేం కావాలో నీకు తెలియాలి. తెలియకుండా నాకు ఈ డిజైర్ ఎవరో చెప్పారు కనుక నేను చేస్తున్నానంటే అది అవ్వదు. ఇలా కూడా ఉంటారు, అడుగుతారు తెలుసు, అలా కమెంట్లు కూడా పెడతారు, ఎవరో చేస్తున్నారు అందుకని నాకు కూడా ఇదే కావాలి. నీకేం కావాలో నువ్వు తెలియకుండా పక్క వాళ్ళకి కావాల్సి నువ్వు రాస్తే వాళ్ళకి అవ్వదు, నీకు అవ్వదు కదా. నీకేం కావాలో నువ్వు అడగాలి. సో ఫస్ట్ తెలియాలి. అందుకనే సెల్ఫ్ అవేర్నెస్ అని చెప్తాం. సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నప్పుడు సెల్ఫ్ బిలీఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి రెండూ ఉన్నప్పుడే మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినప్పుడు మనకి ఈజీగా అవుతుంది అనమాట. వైబ్రేషన్, మనం దేంట్లో వైబ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చెప్పడం చాలా చాలా ఈజీ, కానీ ఇవేంటంటే చేయడం అనేది చాలా కష్టం. చాలామంది స్ట్రగుల్ అవుతారు. మేము 40 days క్లాసులు తీసుకున్నా కూడా మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకే. అంటే రీసెంటరింగ్ అంటాం. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ కూడా రీసెంటర్ నుంచి పెట్టుకుంటూ వెళ్తాం పాత్లో, అలా రీసెంటర్ చేసుకుంటూనే ఉండాలి. అందుకనే సనాతన ధర్మం అనేది అంత గొప్పదంటాను నేను ఎప్పుడు. సనాతన ధర్మానికి మన రిలీజన్కి నేను సంబంధం చెప్పట్లేదు, అంటే దాంట్లోంచి పుట్టుకొచ్చిందే, కానీ అంత గొప్పదన్నమాట. అంటే పద్ధతి చెప్తారు, నువ్వు ఎలా పద్ధతిగా లైఫ్ని లీడ్ చేయాలి, ఎలా పద్ధతిగా ఉంటే నువ్వు ఏమేమి అనుభవించగలవు అని చెప్పారనమాట. సో దీనికి లిమిట్ లేదు. యూనివర్స్ ఇస్ లిమిట్లెస్. నేను ఎప్పుడు అదే అంటాను, యూనివర్స్ లిమిట్లెస్ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంది, నువ్వే లిమిట్ చేసుకుంటున్నావు. అదొకటి కాకుండా మనకి టైం అనేది లిమిటెడ్, మనీ అనేది అన్లిమిటెడ్. సో నీకు ఏది కావాలి అనేది, నువ్వు ఎలా టైం స్పెండ్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాపీగా ఉండడానికి. ఓకే, లైఫ్ అనేది మనకి ఇచ్చింది, మనం హ్యాపీగా ఉండాలి అందరితో అని. మనం ఒక్కడం కాదు, అందరితో. యూనివర్స్ అనేది ఎప్పుడు అంతే అనమాట. మనం పక్క వాళ్ళకి కూడా మనం చేర్చుకుంటే, అంటే పక్క వాళ్ళు అంటే ఎవరైనా అవ్వచ్చు, అది కుటుంబం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా, అందరికీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటుంది. అది చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్పేది, అది పాజిటివిటీ, అది ఏం లేదు, పాజిటివ్గా చెప్తున్నారు అంతే. పాజిటివ్గా వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అది అంత సింప్లిఫైడ్ అనమాట. కానీ నేను చెప్పినంత సింపుల్ ఏం కాదు, అంటే చేయడం నేను చెప్పేది విల్ టేక్ టైం అనమాట. కొంతమందికి తొందరగా అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఎంతో నెగటివిటీని ఫేస్ చేస్తుంటారు, అండ్ ఆల్సో థాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. చాలామందికి ఏంటంటే నెగటివ్ థాట్స్, పక్క వాళ్ళ నెగటివ్ థాట్స్ కూడా మనకి కనెక్ట్ అవుతాయి అన్నమాట. అదంతా క్లెన్స్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి. సో ఇవన్నీ హీలింగ్ టైం పడుతుంది, కొంచెం కొంతమందికి చాలా టైం పడుతుంది. మనకి తెలియకుండానే నెగటివిటీ వచ్చేస్తుంది పక్క వాళ్ళ మూలాన్ని, వాళ్ళు చెప్పి చెప్పి చెప్పి. అందుకనే కదా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక 7 సార్లు చూస్తే వెళ్ళి కొంటామంటారు. నిజం, అది దట్స్ అ ఫ్యాక్ట్. ఇదంతా ఏంటంటే ఒక స్టడీ వాళ్ళు చేశారు. అదే అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటే తప్పక వెళ్ళి దాని గురించి అడగడమైనా చేస్తాం. ఇది కూడా అంతే. సో బ్రెయిన్ వాష్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని బ్రెయిన్ వాష్ అనేది ఒక బ్యాడ్ వర్డ్ కాదు, అందుకని మెంటల్ డయట్ అని చెప్తాం అనమాట. సో మెంటల్ డయటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది రోజు చేయవలసిందే. మనం ఒకరోజు నేను డయట్ చేసి నేను ఫిజికల్గా నేను లావ్ అవ్వకూడదు అంటే అవ్వదు కదా, అలాగే ఇది కూడా అనమాట. సో ఈ టెక్నిక్స్ అన్నీ ఏంటంటే దాని దిశగానే తీసుకెళ్తాయి అనమాట. సో 555 టెక్నిక్, 777 టెక్నిక్, 369 టెక్నిక్, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అదే దారిలో తీసుకెళ్తాయి. ఏదైనా పాజిటివ్ దారికే తీసుకెళ్తుంది.
లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంతే పాజిటివ్గా ఆలోచించుకోవాలి. యూనివర్స్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, కాకపోతే ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి అనేది మనకు తెలియాలి. వాడాలి, అదేంటి ఎవరికి ఏం సూట్ అవుతుందో తెలియాలి. ఫస్ట్ పాయింట్ అది మెయిన్ పాయింట్ అదే. అది ఫస్ట్ ఏంటంటే ఎవరికి ఏం కావాలో తెలుసుకుంటే మిగతావన్నీ చేయడం ఈజీ. ఇప్పుడు నీకేమీ తెలియకపోతే నేనేం చెప్పలేను కదా యువతల వాడు, అంటే లైఫ్ కోచ్ కాబట్టి నేను చెప్పలేను. అది క్లారిటీ ఉండదు చాలా మందికి. సో ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వస్తారో చాలా మంది. ఏంటి అంటే యువతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండదు అనమాట. క్లారిటీ ఆఫ్ థాట్ ఎప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్ నుంచి మనం ఈ టెక్నిక్స్ చేస్తాం. ఈ టెక్నిక్స్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వస్తే మనకి మేనిఫెస్టేషన్ ప్రాసెస్, అది ప్రాసెస్. సో ఇవన్నీ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే తప్పక అదేంటంటే ప్రోత్సాహం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉండాలి అన్నమాట, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఆ కమిట్మెంట్ అనేది లేకపోతే ఉండదు ఎవరికి. కమిట్మెంట్ లేని చోట ఏమి రాదు కదా. మనం ఇంట్లో ఉండి చేయాలనుకున్నా చేయలేము. ఖచ్చితంగా మనం ఒక ఇప్పుడు అప్రోచ్ అయితేనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక పద్ధతిగా ఉంటుంది అన్నమాట. ఎలా చేయాలి ఏంటి అనేది మాకు కూడా పద్ధతి ఉంటుంది. సో ఒకరోజు చేసి చెప్పేసి వదిలేస్తే అది అవ్వదు, అయ్యే పని కాదు, అవ్వదు. చాలా క్లారిటీగా చెప్పారు మేడం. ప్రతి టెక్నిక్ని చక్కగా వాడుకోవచ్చు. ఏమన్నా హెల్ప్ కావాలన్నా మీరు చేస్తానంటున్నారు, కాబట్టి చక్కగా ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే మేడం. నమస్కారం.